ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి విశదీకరించడానికి పౌర సమాజం ద్వారా జన చైతన్య వేదిక ద్వారా లక్ష్మణ్ రెడ్డి గారు చొరవ తీసుకుని మనలందరినీ పిలిపించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ముందుగా ఇంకొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి చర్చ చాలా అవసరం. 14 ఫిబ్రవరి రాష్ట్ర బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనేది ఒక బిల్లు, ఇది యాన్యువల్ ఫైనాన్స్ బిల్. బడ్జెట్కి ఒక 4 పాదాలు ఉంటాయి. ఒకటేమో చట్టపరమైనటువంటి అంశం, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది ఒక మ్యాండేట్. ప్రతి సంవత్సరము కూడా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఖర్చులు, తరువాత వారు చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకి చట్టసభ ద్వారా తెలియజేసే బాధ్యత ప్రభుత్వాల మీద పెట్టారు. ఇది చట్టం ప్రకారం. అలాగే దీని మీద వివరంగా చర్చ జరిగి చట్టసభల్లోనూ చట్టం బయట కూడా చాలా విశదీకరించిన తరువాత దాంట్లో మార్పులు చేర్పులు ఏవైనా ఉన్నట్లయితే ఆ మార్పులు చేర్పుల్ని చేసిన తరువాత అది ఆ బిల్లు యాక్ట్ అవుతుంది, చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని అడాప్ట్ చేసిన తరువాత ఆ చట్ట ప్రకారమే ఖర్చు పెట్టాలి. ఆ అప్రోప్రియేషన్, అదిగో ఈ 3,22,000 కోట్లు బడ్జెట్ ఉంది అంటే ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి ఖర్చు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి శాసనసభ కట్టబెడుతుంది. దాని లోపల ఒకసారి ఆ చట్టం చేసిన తర్వాత అటు ఇటు మార్చడానికి వీల్లేదు చట్టం ప్రకారం. రెండవ అంశం ఏమిటంటే, ఒకవేళ మార్పులు జరిగినట్లయితే మళ్ళీ వచ్చే శాసనసభలో దాన్ని తీసుకుని వచ్చి ఇదిగో ఈ మార్పు చేసాం, ఈ కారణాల వల్ల ఈ మార్పులు చేసాం కాబట్టి ఇదిగో దీనికి రివైజ్డ్ అప్రూవల్ కావాలి అని ఒక సప్లిమెంటరీ ప్రపోజల్ బడ్జెట్ శాసనసభకు తీసుకొస్తారు. కాబట్టి ఇది ఒక చట్టపరమైనటువంటి బాధ్యత. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైన సమావేశం బడ్జెట్ సమావేశం శాసనసభలో. ఎందుకంటే అది ప్రజలకి తెలియపరచాలి ఏం చేస్తున్నామని. దాంట్లో రాజకీయపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, అలాగే సమాజంలో మార్పు తీసుకొచ్చే అంశాలు విశదీకరించి క్రోడీకరించి వివరంగా ఏదైతే ఆర్థిక మంత్రి గారి స్పీచ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. నేను 2012, 2017 మధ్యలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినప్పుడు 5 సంవత్సరాల పాటు ఈ బడ్జెట్ తయారు చేసే అవకాశం నాకు దొరికింది. రాష్ట్రం విభజించక ముందు 2.5 సంవత్సరాలు, రాష్ట్రం విభజించిన తర్వాత 2.5 సంవత్సరాలు. అప్పుడు 6 నెలల ముందు ఈ యొక్క ప్రక్రియ మొదలుపెట్టేవాళ్ళం. ప్రతి శాఖ, ప్రతి మినిస్ట్రీతో సుదీర్ఘమైన చర్చలు చేసి అది ఏ విధమైనటువంటి ఖర్చులు జరుగుతున్నాయి, కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, దాంట్లో మార్పులు చేర్పులు ఏం అవసరం, వచ్చే సంవత్సరం కొత్తగా ఏవైనా సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యం ఉన్న విషయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత బడ్జెట్ రూపొందించడం జరిగేది. ఆర్థిక మంత్రి గారి ఏదైతే సంభాషణ ఉందో, స్పీచ్ ఉందో, ఆ స్పీచ్లో ఈ విషయాలన్నీ కూడా విపులంగా క్రోడీకరించడం జరిగేది. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే వారు చెప్పే విషయాలు శాసనసభలో ఈ యొక్క బడ్జెట్లో ఉన్నటువంటి వివరాలు ఇవి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి వీటికి ఒక ప్రాతిపదిక, అంటే మనం కుటుంబాలలో మన సొంత కుటుంబంలో కానీ మన సొంత పనిలో కానీ ఏ విధంగా మనం ఒక అంచనాలు వేసుకుంటామో, ఇదిగో ఈ సంవత్సరం నాకు ఎంత ఆదాయం వస్తుంది, ఇంత ఖర్చు చేసుకోవాలి, మా ఇంటి ఖర్చులకు ఇంత, తర్వాత మా బిల్లు కట్టడానికి, కరెంటు బిల్లులో పవర్ బిల్స్ కట్టడానికి ఇంత,
పిల్లల చదువులకి ఇంత, ఆరోగ్యానికి ఇంత అని కొంత పొద్దులు వేసుకుంటాం. ఇంత దాంట్లో ఇల్లు కట్టుకోవాలి ఒక 5 సంవత్సరాల తర్వాత, కాబట్టి ఆ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎంత అవసరం, లేకపోతే పిల్లల పెళ్లి చేయాలి. ఇది ఏ విధంగా అయితే మన కుటుంబాలలో మనం ఒక అంచనాలు వేసుకుని మన ఖర్చుల్ని ఆదాయాన్ని బేరీజు వేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటామో, రాష్ట్రమైనా కేంద్రమైనా కూడా అంతే. ప్రభుత్వాలు అనేవి అవి సొంత డబ్బులు కావు. ప్రభుత్వాలు కస్టోడియన్స్ మాత్రమే, ట్రస్టీలు మాత్రమే. కాబట్టి వచ్చే ఆదాయం ఏమిటి, చేసే ఖర్చు ఏమిటి అని అంచనాలు వేసుకోవడం. కానీ నేను ఒక విషయం గట్టిగా చెప్పగలను, అదేమిటంటే రాష్ట్రం విభజించిన తరువాత ఇది 2 రాష్ట్రాల్లోనూ కనపడుతున్నటువంటి వ్యవహారం. ఇదేమిటంటే ఈ బడ్జెట్ తయారు చేసే విషయంలో కానీ, ఈ బడ్జెట్లో ఉన్న అంశాలు కానీ సీరియస్నెస్ పోయింది. రెండవది ఏమిటంటే ఒక విధమైనటువంటి కాకి లెక్కలు వేయడం, అంటే నిజాలతో సంబంధం లేకుండా ఏదో ఒకటి ప్రజలకి చెప్పేయడం, మభ్యపెట్టడం అనేది జరుగుతూ ఉంది. దానికి నేను స్పష్టంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తాను. దీనికి రాజకీయం సంబంధం లేదు, పూర్తిగా అసలు అబ్జెక్టివ్గా ఏం జరుగుతోంది అనే అంశం మీద. ఒకటి ముందు 2 ముఖ్యమైనటువంటి ఆర్థిక మంత్రి గారి ప్రసంగం, రెండవది బడ్జెట్ ఇన్ బ్రీఫ్. ఈ 2 కూడా మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం చూడవలసిన అవసరం ఉంది, ఎందుకంటే దాంట్లో సమ్మరీ అంతా కూడా వస్తుంది. ఈ స్పీచ్లో నేను గమనించింది ఏమిటంటే ఈ 64 పేజీలు 57 పారాగ్రాఫ్లు ఉన్నటువంటి ప్రసంగంలో సగం వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని పొగడడానికి, గత ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడానికి, విమర్శించడానికి సరిపోయింది. తరువాత ఆశయాలు, యాంబిషన్సు, యాస్పిరేషన్సు, తరువాత మేము 40 ఏళ్ళలో ఏం చేస్తాం అని వాటి గురించి ఎక్కువ చెప్పడం తప్ప అసలు ప్రణాళిక ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, ప్రజల్లో జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనే అంశాల గురించి కానీ, తరువాత ఒక పద్ధతి ప్రకారం, ఒక రేషనల్ సీక్వెన్స్ ప్రకారం నాకేమీ ఆ స్పీచ్లో అర్థవంతమైనటువంటి పదార్థం ఉన్నట్లుగా అనిపించలేదు. కానీ దీంట్లో 2-3 అంశాల గురించి ప్రస్తావిస్తాను. అదేమిటంటే 3,32,000 బడ్జెట్లో ఎంతవరకు ఆదాయం వస్తుంది, ఎంతవరకు ఖర్చు. ముందు ఆదాయం గురించి మాట్లాడదాం. ఆదాయం గురించి మాట్లాడితే 2016లో నేను ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము 46,000 కోట్లు మాత్రమే రాష్ట్రం యొక్క ఇన్కమ్, అంటే రెవెన్యూ, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ 48,000 కోట్లు. ఇది 2015 సంబంధించింది. 2024కి వచ్చేటప్పటికి ఇది 74,80,000 కోట్లకి, 84,000 కోట్లుకి పెరిగింది. 10 ఏళ్ళు, ఇంచుమించు 10 ఏళ్లలో ఇది 4-5% మాత్రమే సంవత్సరం నుంచి సంవత్సరానికి పెరుగుతోంది. మీరు 2 బడ్జెట్లో 2 ఉంటాయి, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏమిటంటే అది అంచనాలు మాత్రమే, దాంట్లో ఏమైనా రాయొచ్చు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఇంకొంచెం ఇదిగో ఈ గత 6 నెలలుగా జరిగిన, 9 నెలలుగా జరిగిన ఖర్చుల తర్వాత అసలు సంవత్సరంలో ఎంత ఖర్చులు అవుతాయి అనేది రివైజ్డ్ ఎస్టిమేట్స్. యాక్చువల్ ఎస్టిమేట్స్ అనేవి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆయన ఏం చేస్తాడంటే అసలు ఆ ఖర్చులన్నీ కూడా ఖాతాలను చూసి, ఇన్వాయిస్లు చూసి, బిల్స్ చూసి, పేమెంట్ అవుట్కమ్స్ని చూసి, ట్రెజరీ రికార్డ్స్ చూసి, ఇవన్నీ రీకన్సైల్ చేసి అప్పుడు ఫైనల్ బిల్స్ చేస్తాం. కాబట్టి 3,32,000 కోట్లు అయినా కూడా చివరి ఖర్చు ఉండేది 2,50,000 కోట్లు, 2,40,000 కోట్లే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదాయం ఎస్టిమేట్ ఏమిటంటే
వచ్చే సంవత్సరం స్టేట్ ఓన్ రెవెన్యూస్ 1,25,000 కోట్లు ఉంటాయనేది అంచనా. ఈ 3,32,000కి 9 ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న స్టేట్ ఓన్ రెవెన్యూస్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయం 3 రకాలైనటువంటి ఖర్చు. మన రాష్ట్రానికి ఆదాయం 3 చోట్ల నుంచి వస్తుంది. ఒకటి ఏమిటంటే మన సొంత ఆదాయం, అవి జిఎస్టి ద్వారా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, వెహికల్ రిజిస్ట్రేషన్ ద్వారా, ల్యాండ్ సేల్స్ ద్వారా, తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ద్వారా, ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఇవి ట్యాక్స్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే భూములు అమ్ముకున్నట్లయితే వాటి నుంచి కొంత ఆదాయం వస్తుంది. ఈ మొత్తం ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం 90,000 కోట్లు, 88,000 కోట్లు, 90,000 కోట్లు అనుకుందాం ఈ సంవత్సరం. కానీ వచ్చే సంవత్సరం అది 1,25,000 కోట్లకు పెరుగుతుంది అంటున్నారు. అంటే 35,000 కోట్లకు పెరుగుతుంది అనే అంచనా. మనం 10 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 88,000 కోట్లకు వస్తే అంటే 38,000 కోట్లు. ఒక సంవత్సరంలోనే 35,000 కోట్లు పెరుగుతాయా? 10 ఏళ్లలో పెరిగింది. అందులోనూ గత 2 సంవత్సరాలుగా లెక్కలు చూసినట్లయితే ఎక్సైజ్ రెవెన్యూస్ పెరగడం లేదు. అంటే ప్రజలు ఈ మద్యం సేవించడంలో కొంతవరకు స్టెబిలైజ్ అయ్యారని భావించాలి. కల్తీ మద్యం అవ్వచ్చు, వివిధ కారణాల వలన ఎక్సైజ్ రెవెన్యూలు పెరగడం లేదు. లేకపోతే ఇది వరకు గవర్నమెంట్ నడిపించే విధానం నుంచి ప్రైవేట్ విధానం వరకు మారడం వలన కూడా తగ్గి ఉండొచ్చు. తర్వాత ఏదైతే వ్యాట్ మీద సేల్స్ ఉంటాయో, అంటే ఎక్సైజ్లో వ్యాట్ కానీ, తరువాత పెట్రోలియం మీద కానీ వ్యాట్, ఈ రెండింటి మీద వ్యాట్ ఉండేది. ఈ వ్యాట్ గ్రోత్ ఓన్లీ 3 నుంచి 4% వరకే కనపడుతుంది. అలాగే జిఎస్టి గ్రోత్ కూడా మన స్టేట్ గ్రోత్ అంతా కూడా జిఎస్డిపి 11.2% పెరిగింది అంటున్నాం. కానీ అలా పెరిగినట్లయితే అంటే ఇది కూడా నోషనల్ గ్రోత్, అంటే ఇన్ఫ్లేషను నోషనల్ రియల్ అనే రెండు ఉంటాయి. నోషనల్ గ్రోత్ అంటే దాంట్లో ఇన్ఫ్లేషన్ అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ తెలుగులో ద్రవ్యోల్బణం వల్ల కూడా మనకి ఆదాయం పెరగవచ్చు. అది 11.5 అయినా కూడా ఈ జిఎస్టి గ్రోత్ మాత్రం 4-5% మాత్రమే పెరుగుతుంది. సో నేను చెప్పేది ఏమిటంటే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు కనపడడం లేదు. ఫస్ట్. రెండవది ఏమిటంటే మన ఆదాయం చూసుకున్నట్లయితే ₹1 ఆదాయం అయితే దాంట్లో 40 పైసలు మన రాష్ట్రం నుంచి రావాలి, 30 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, 30% అప్పులు తీసుకుంటాం. ఇది 30 పైసలు 40 పైసలు 30-40 రేషియో జనరల్గా బ్రాడ్గా ఇప్పుడున్న పరిస్థితి. కేంద్రం నుంచి 2 ముఖ్యమైన మార్పులు వచ్చాయి. ఒకటి ఏమిటంటే 16వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు మొన్న, అది ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. దాంట్లో 16వ ఫైనాన్స్ కమిషను కొన్ని ముఖ్యమైనటువంటి మార్పుల్ని రికమెండ్ చేసింది. అదేమిటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఎలా ఉంటుందంటే జిఎస్టి, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ ఇవన్నీ కూడా ఫంజిబుల్ పూల్, ఇవన్నీ కూడా సెంట్రల్ పూల్. దాంట్లో 41% రాష్ట్రాలకు ఇస్తారు, 59% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటుంది. వసూలు చేసేది కేంద్ర ప్రభుత్వం, కానీ 41%. దాన్ని మళ్ళీ రాష్ట్రాలకి కొన్ని ప్రాతిపదిక మీద పంచిపెడతారు. మన రాష్ట్రానికి 4.1% చొప్పున వచ్చే విధంగా ఈ 41%లో 4.1% మనకు వస్తుంది. పోయిన 15th ఫైనాన్స్ కమిషన్ కూడా మనకి 41% వాళ్ళ డెవల్యూషన్ కూడా, కానీ కొంచెం తక్కువగా 4% వరకు వచ్చేది మనకి.
కానీ పెద్ద వ్యత్యాసం ఏమిటంటే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది 14వ ఫైనాన్స్ కమిషన్లో నేను ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు, వైవి రెడ్డి గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు వారిని కన్విన్స్ చేసి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది ఆంధ్ర రాష్ట్రం లాంటి ఉన్న, ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రం విభజించిన తర్వాత రాష్ట్రం బాగా నష్టపోయింది, మాకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది, హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోయింది, మాకు క్యాపిటల్ సిటీ లేదు అని చెప్పి వారిని కన్విన్స్ చేసి ఒక రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఇంచుమించు 42,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి వచ్చే విధంగా అప్పుడు 14 ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేశారు. అదే 15 ఫైనాన్స్ కమిషన్లో కూడా నేను ముఖ్యమంత్రి గారికి కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎన్కే సింగ్ గారిని కన్విన్స్ చేసి అదే స్కీమ్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు తీసేశారు 16వ ఫైనాన్స్ కమిషన్. 16వ ఫైనాన్స్ కమిషన్లో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనేది రాదు. అది ఇంచుమించు 5 నుంచి 8,000 కోట్ల వరకు వచ్చేది ప్రతి సంవత్సరం, అది తీసేశారు. ఇదే కాకుండా 15వ ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్, ఏదైతే సెక్టర్స్లో ఖర్చు పెట్టాలో, అది ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఎక్కడైతే డబ్బు లేదో అక్కడ కావలసిన ఖర్చు పెట్టడానికి కావలసినటువంటి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కూడా తీసేశారు. సో మూడవది ఏమిటంటే అప్పు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు అనే అంశం మీద అది చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఆ నిర్దేశం ఫైనాన్స్ కమిషన్ ఏ విధమైనటువంటి రికమెండేషన్స్ చేస్తుందో దాని ప్రకారమే ఆ యొక్క అప్పులు తీసుకునే అధికారం రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి సంవత్సరం. పోయిన ఫైనాన్స్ కమిషను 3.5% మీ జిఎస్డిపిలో, మీ జిఎస్డిపి 15 లక్షల కోట్లు అయినట్లయితే 3.5% వరకు ప్రతి సంవత్సరం మీరు అప్పులు తీసుకోవచ్చు. కానీ మీకు ఉన్నటువంటి అప్పు మొత్తం మీ జిఎస్డిపిలో 25% కంటే ఎక్కువ ఉండకూడదు అని ఒక నిర్దేశక సూత్రాన్ని పెట్టారు వాళ్ళు, 3.5%. అది ఇప్పుడు ఈ ఫైనాన్స్ కమిషను 3%కి తగ్గించారు. 3%కి తగ్గించారు అంటే మనం అప్పు తీసుకోవడం తగ్గింది, కేంద్రం నుంచి వచ్చే డబ్బు తగ్గింది. అలాగే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమమైన ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఈజీఏని రామ్ కింద మార్చిన తర్వాత 40% భారం రాష్ట్రం మీద పడుతుంది. అంటే ఈ 30 పైసలు కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు తక్కువ, అలాగే 30 పైసలు అప్పు తీసుకునే అవకాశాలు తక్కువ, ఆదాయం పెరిగే అవకాశం తక్కువ. కాబట్టి మన ఆదాయం ₹1 ఉండకపోవచ్చు, 80 పైసలే ఉండొచ్చు అనేది ఒక భయం ఈ బడ్జెట్లో. ముందు మీరు ఆదాయం వస్తేనే కదా తర్వాత ఖర్చులు. అది రెండవది ఏమిటంటే అప్పుల గురించి విజయ్ కుమార్ గారు మాట్లాడారు. అప్పుల గురించి 2 అప్పులు. ఒక అప్పు ఏమిటంటే పుస్తకాల మీద రాసుకునేది, ఇంకొక అప్పు ఏమిటంటే చేబదులు, అంటే మాట వరుసకే, అంటే ఎవరికి తెలియకుండా చీకట్లో తీసుకునే అప్పు ఒక పద్ధతి. సో సాధారణంగా నేను 2016 డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఉన్నంత వరకు అది అటువంటి అప్పు ఎప్పుడు చేయలేదు మేము. ఆ అప్పుని అప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల నుంచి అది చేయడానికి వీల్లేదని ఒక ప్రభుత్వంలో ఆర్థిక శాఖకి, ముఖ్యంగా ఆర్థిక ముఖ్య కార్యదర్శికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్మెంట్ ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వానికి ఆత్మసాక్షి లాంటి వాళ్ళు. ప్రభుత్వానికి నిజాలు చెప్పవలసిన బాధ్యత ఆర్థిక శాఖ కార్యదర్శుల మీద ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఖర్చుని చట్ట ప్రకారం, ప్రజల సంక్షేమం ప్రకారం, ప్రజల మంచి ప్రకారం, అందుకే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రజల తరపున, ప్రజల గురించి, ప్రజల మంచి గురించి మాట్లాడతాను, ఒక పార్టీ గురించో ఒక వ్యక్తి గురించో కాకుండా. కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి దశలో, అందరికీ అందుబాటు దశలో
వెళ్ళాలి అంటే ఇటువంటి ఎవరైనా ఒక్కరు 10 మంది కాకపోయినా కూడా ఎవరైనా ఒక్కరు అంటే మంచి ఉంటుంది, దాంట్లో చెడు ఉంటుంది. విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పగలరు అంటే అసలు ఆర్థిక శాఖలో వాళ్ళు పడ్డ బాధల గురించి. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇటువంటి కంట్రోల్ అనేది లేకుండా పోయింది. అందుకని ఈరోజు పొత్తుల ప్రకారం 7.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నా కూడా నా అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు మొత్తం కలుపుకున్నట్లయితే 13 లక్షల నుంచి 14 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు. ఎందుకంటే చాలా అప్పులు గ్యారంటీల బేసిస్ మీద, తరువాత సెక్యూరిటీ అంటే ఫైనాన్స్ సెక్రటరీలు సంతకాలు పెట్టి ఈ అప్పు ప్రభుత్వం కడుతుంది, గ్యారంటీ ఇస్తున్నాం అని చెప్పడం వలన బ్యాంకుల నుంచి, కార్పొరేషన్ నుంచి తీసుకున్నవి. అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లు పెట్టి అప్పుల కోసం మాత్రమే ఆదాయం ఏమీ లేకుండా, రెవెన్యూ ఏమీ లేకుండా, ఎసెట్స్ ఏమీ లేకుండా అప్పు తీసుకున్న ఇటువంటి అప్పులు అంటే అవి పొద్దుల్లోకి రావు, అవి బడ్జెట్లో కనపడవు. బడ్జెట్లో కనపడకుండా కానీ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద, ప్రభుత్వం అంటే ప్రజలు, ఇంకా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలది అప్పు అంటే 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి 13 లక్షల కోట్ల అప్పు ఉందంటే 2.5 లక్షలు వ్యక్తికి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా. సో ఇక్కడ రెండవది, ఇది కాకుండా ఇంకా నేను విన్నది ఏమిటంటే, అది నాకు ప్రత్యక్షంగా తెలియదు కానీ అందరికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు, కొన్ని ఇంచుమించు 80,000 కోట్ల వరకు కూడా బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, పేమెంట్ జరగకుండా. 35-37 కోట్ల బిల్స్ యాక్టివ్గా ట్రెజరీలో పేమెంట్స్ కానివి, ఇంకొక 40-45 కోట్లు ఎక్కడైతే పనులు చేసి ఇంకా బిల్స్ రేస్ చేయనివి, పూర్తి కానివి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం ఏం చేయాలంటే, ఎందుకంటే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయినట్లయితే, ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినట్లయితే ముందుగా ఈ యొక్క లెక్కలు ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది, పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన అవసరం ఉంది. బడ్జెటరీ అసలు బుక్స్లో ప్రభుత్వం యొక్క అకౌంట్ బుక్స్ మీ అందరు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ తెలుసు. ఏ అకౌంటు, బి అకౌంటు, వైట్ బుక్, బ్లాక్ బుక్, కింద చిన్న చిట్లు రాసుకునవడం. ప్రభుత్వాల్లో ఇట్లాంటి వ్యవహారం ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వాలు అది మన కుటుంబాల్లో మనం చేయం కదా, మనం భార్యకి చెప్పడమో లేకపోతే పిల్లలకో చెప్తాం. కాబట్టి ఇవి క్లియర్గా ఇదిగో ఇంత కార్పొరేషన్ల మీద అప్పింతుంది, గ్యారంటీలు ఇంత ఇచ్చాము, ఇంత అప్పు ప్రభుత్వం కట్టవలసింది, ఇది మేము పొద్దుల్లో ఇంత ఉంది, పొద్దుల్లో కాకుండా ఇంత అప్పులు ఉన్నాయనేది ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి ట్రెజరీస్లో అనే విషయాలను కూడా ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. దీనివలన మనం సక్రమమైనటువంటి అంచనాలు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, అది స్పీచ్లో కానీ బడ్జెట్లో కానీ ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు. అప్పులు తీసుకునే అవకాశం తగ్గుతుంది. అంటే ఇంకా ఆఫ్ బుక్ బ్యాలెన్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్కి రిసార్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది ఆదాయానికి సంబంధించింది. అంటే మీకు రూపాయికి ఎస్టిమేట్ అయితే మీకు వచ్చేది 80 పైసలే. కాబట్టి ఏ విధంగా మీరు ఖర్చు పెడతారు అనేది రెండవ అంశం. అంటే 90,000 కోట్లు స్టేట్ రెవెన్యూ అయినట్లయితే, ఇంకొక 90,000 కోట్లు కేంద్రం చూస్తుంది అనుకున్నట్లయితే, అంటే 2,80,000 కోట్లు అనుకుందాం. 70,000 కోట్లు అప్పు తీసుకున్నట్లయితే మీకు 2,50,000 కోట్లు అంతే అప్పులు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఫిక్స్డ్ కాస్ట్. అంటే మనం
ఇంటికి అద్దె ఉన్నట్లయితే 15,000 రూపాయలు ప్రతి నెల కట్టాలి అంటే 15,000 రూపాయలు కట్టకపోతే ఇంటి యజమాని వచ్చి ఇంట్లో నుంచి గింటేస్తారు. అది ఫిక్స్డ్ కాస్ట్. బియ్యం కొనుక్కోవాలి నెల నెల అంటే దానికి 1,000 రూపాయలు కావాలంటే 1,000 రూపాయలు కొనుక్కోవాలి, లేకపోతే తినడం మానేయాలి. అంటే ఖర్చును తగ్గించుకోవాలి. కొన్ని ఫిక్స్డ్ కాస్టులు ఉంటాయి. ఆ ఫిక్స్డ్ కాస్టులు రెవెన్యూ ఎక్స్పెండిచరు ప్రభుత్వం ఎస్టిమేట్ చేసిందే 2,56,000 కోట్లు ఈ సంవత్సరానికి. సో కాబట్టి ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం క్రిటికల్గా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో, ఏ విధంగా డబ్బులు లేనప్పుడు కొంత ఖర్చు తగ్గించుకుంటామో, ఈ ఖర్చుల్ని ఇప్పుడు మనం మొత్తం అందరూ ప్రతి కుటుంబం కూడా వ్యాపారస్తులు అయిపోయి మనందరం కూడా వ్యవసాయం మానేసి మనందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు వెళ్ళిపోయి అందరికీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కంప్యూటర్లు ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఏం చేయాలి నాకేం తెలియనప్పుడు, నాకు చదువు రాదు, నాకు అసలు కంప్యూటర్ అంటే తెలీదు. వీటి వలన కాబట్టి ఇటువంటి యాంబిషన్స్, యాస్పిరేషన్స్, డ్రీమ్స్ ఇవన్నీ కూడా ఉండడం మంచిది. దాంతోపాటు అవి సాధించుకోవడానికి ప్రణాళికలు ఉండాలి, కార్యక్రమాలు ఉండాలి, డబ్బు దానికి కావలసినటువంటి స్ట్రాటజీ ఉండాలి, డబ్బు ఉండాలి. ప్రజలకి ఏ విధంగా వీటి వలన అందరికీ ఉపయోగం జరుగుతోంది అనేది ఉండాలి. నేను బడ్జెట్ గురించి 2-3 అంశాలు ఇంకా ఇప్పుడు వారు చెప్పింది ఏమిటంటే 10 సూత్రాల ప్రాతిపదికన అభివృద్ధి సాధిస్తామన్నారు. 10 సూత్రాల్లో 5 సూత్రాలు మాత్రమే బడ్జెట్లో కనపడ్డాయి నాకు. ఒకటేమిటంటే త్వరితగతిని, శీఘ్రగతిని అభివృద్ధి చేయాలి. బాగుంది, చాలా బాగుంది. అది ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అభివృద్ధి చేయాలి. అంటే ప్రజలకి సంబంధించి. రెండవది అందరికీ కూడా సమానమైనటువంటి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అది ఏ విధంగా చేస్తారనేది ఎక్కడ ఈ ఒక్క బడ్జెట్లో కనపడలేదు నాకు. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది. మూడవది ఏమిటంటే త్వరితగతిని వ్యవసాయం అభివృద్ధి చేయాలి. అది బడ్జెట్ వివరణలో చూసినట్లయితే అగ్రికల్చర్ అభివృద్ధికి 2 అంశాలు కనపడ్డాయి నాకు. ఒకటి ఏమిటంటే ఒకటి హార్టికల్చర్ కారిడార్, అది కూడా గ్లోబల్ హార్టికల్చర్ కారిడార్ డెవలప్ చేయాలి రాయలసీమలో, మంచిదే. కానీ అదేమిటి 8 లక్షల ఎకరాల హార్టికల్చర్ ఉంటే ఇప్పుడు అది వచ్చే సంవత్సరానికి 14 లక్షలు, అంటే 5 లక్షలు పెంచుతామని. నాకు అర్థం కాని ఇంకొక అంశం ఏమిటంటే ఉన్న భూములన్నీ కూడా ఫ్రీగా పంచిపెట్టేస్తున్నాం. రాష్ట్రంలో ఏదైతే సహజ వనరులు, ప్రజల వనరులు ఉన్నాయో, ముఖ్యంగా వాటిలో ముఖ్యమైనది భూములు, అలాగే మైన్స్, మినరల్స్, బీచ్ శాండ్, ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుంది, గ్రోత్ ఏ విధంగా వస్తుంది, అది గ్రోత్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుంది కదా. వాళ్ళు ట్యాక్స్ కడతారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారన్నారు, బాగానే ఉంది. ఆశయం ఏమిటంటే ఈ యొక్క తర్వాత హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు. కానీ దాంట్లో వివరణ చూసినట్లయితే ఏ విధంగా మార్పు తీసుకొస్తారు, ఏ విధమైనటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏ విధంగా పెంచుతారు, భవిష్యత్తులో ఎటువంటి భవిష్యత్తుని కల్పిస్తారు అనే అంశాల మీద విశదీకరణ లేదు. కానీ స్పష్టంగా మేజర్ ఇనిషియేటివ్స్ ఒక 10 చెప్పారు. ఫస్ట్ది బాగానే ఉంది, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్. రెండవది అంటే దీంట్లో నాకు సమస్య ఏమిటంటే ఈ 5 లక్షల ఎకరాల భూమి ఎక్కడి నుంచి వస్తుంది. ముఖ్యంగా మీరు లక్షల ఎకరాల భూములతో ఇండస్ట్రియల్ కారిడార్సు,
పెడుతున్నప్పుడు దీంట్లో కాంట్రడిక్షన్ ప్రజలు గమనించాలి. ఇదేమిటంటే ఒక పక్క మనం అభివృద్ధి చేస్తున్నప్పుడు భూమి అనేది భూమి పెరగదు, తరగవచ్చు. తవ్వేసి వాటిని అమ్మేస్తే తరుగుతుంది కానీ పెరగదు. అటువంటి పెరగని భూముల్ని ఒక పక్క ఇండస్ట్రీస్కి, మైన్స్కి, ఎక్స్కవేషన్కి ఉపయోగిస్తున్నప్పుడు ఈ భూమి లో కొత్త ఇరిగేషన్ క్రియేట్ చేసినప్పుడు బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఇది ఒకటి. రెండవది సిటీ ఎకనామిక్ రీజన్స్, అది కూడా బాగానే ఉంది. సిటీ ఒక జోన్, ఎకనామిక్ జోన్స్ ఇవి క్రియేట్ చేయడం బాగానే ఉంది. కానీ ఏ సిటీలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎక్కడైనా కూడా విజయవాడలో లాంటి పెద్ద సిటీలో, బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ట్యాప్ వాటరు తాగితే సేఫ్గా కళ్ళు మూసుకుని ఇక్కడ అన్ని సీసాలు పెట్టాలి. ఈ పెట్టవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే మనకు నమ్మకం లేదు కాబట్టి, ఇది సేఫ్ వాటర్ కాదని అని నమ్మకం లేదు కాబట్టి. నేను యూరప్లో 1 సంవత్సరం, మలేషియాలో 5 సంవత్సరాలు, అమెరికాలో 5 సంవత్సరాలు ఉన్నా. బాత్రూంలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చు, బాత్రూంలో మంచినీళ్ళు తాగొచ్చు, కిచెన్లో మంచినీళ్ళు తాగొచ్చు, ఏమీ సీసాలు అవసరం లేదు, ఎక్కడైనా తాగొచ్చు. కాబట్టి అంటే మనం పట్టణాల్లో, ఇంత పెద్ద పట్టణంలో సేఫ్ డ్రింకింగ్ వాటర్, మీరు ఎక్కడైనా సిటీలో, నేను మొన్న ఓల్డ్ సిటీలో నడిచి వెళ్తే అన్నీ ఓపెన్ డ్రైన్స్, అన్నీ ఓపెన్ డ్రైన్స్, అక్కడంతా చెత్త. నా ఈ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయలేనప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక టార్గెట్ ప్రకారం, కానీ మెట్రో రైలు కట్టేస్తాం విజయవాడలో అనేది కూడా ఈ బడ్జెట్లో ప్రాతిపదిక. విజయవాడ, విశాఖపట్నంలో ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకి బెనిఫిట్ తప్ప మొత్తం దేశంలో ఒక్క 2 మెట్రోలు తప్ప ఏ మెట్రో కూడా సక్సెస్ కావడం అవసరం లేదు. కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది లైఫ్ అంతా. దీనికి బదులుగా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచవచ్చుగా, ఇక్కడ బస్సులు పెంచవచ్చుగా. మళ్ళీ బస్సులు కూడా మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులని కొంతమందికి మాత్రమే, అంటే 4 బస్సులు కొనుక్కోవలసింది, అదే డీజిల్ బస్సులు ఒక ఎలక్ట్రిక్ బస్సు ఖర్చు 4 డీజిల్ బస్సులు కొనుక్కోవచ్చు. మనకు కావాల్సింది పవర్ తగ్గించడమా, కాస్ట్ ప్రజలకి ఫెసిలిటీ ఇవ్వడమా? ఇవి అవుట్కమ్స్ అనేవి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు. ఈ 10 ముఖ్యమైన కార్యక్రమాల్లో 3000 పోలీస్ వెహికల్స్ ఇస్తాం, 3000 పోలీస్ వెహికల్స్ ఇస్తాం. అలాగే ఆర్బీఐ పెట్టినటువంటి ట్రెడ్స్ కార్యక్రమాన్ని ఎంఎస్ఎంఈలకి ఇంప్లిమెంట్ చేస్తాం, అది కూడా ప్రయారిటీ, మేజర్ ఇనిషియేటివ్స్. తర్వాత వి రామ్జీ ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు హాస్టల్స్కి, స్కూల్స్కి పెంచుతాం, బాగానే ఉంది. ఫ్రీ పవర్ టు వీవర్స్, ఫ్రీ బస్ టు డిసేబుల్డ్. తర్వాత ఏపీ వెల్త్ ఫండ్ 100 కోట్లతో పెడతాం. ఇవి హయ్యెస్ట్ ప్రయారిటీస్, మేజర్ ఇనిషియేటివ్స్. అంటే వీటి గురించి ప్రజలకి ఎంతవరకు, ఏ విధంగా సమానత్వం, సమానమైనటువంటి అభివృద్ధి అవకాశాలు కలుగుతాయి అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే ఇవి మేజర్ ఇనిషియేటివ్స్ ఇన్ 26-27 అయినప్పుడు మైనర్ ఇనిషియేటివ్స్ ఏమిటి అంటే ప్రజలకి కనీస అవసరాలు, ప్రజలకి ఆరోగ్యం, ప్రజలకి ఆహారం, ప్రజలకి విద్య, ఇవన్నీ కూడా ఏమిటి, ఏ విధమైనటువంటి సూత్రాలు అనేది చూస్తే నాకు
ఎక్కువగా మాటల గురించి ఆధారపడుతున్నట్లే కనపడింది. అంటే అన్నిటికంటే పెద్ద ఎత్తున ప్రజెంట్ చేసింది $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటరు, అది ఎఫ్డిఐ వస్తుంది. అది 610 MOUలు రాసినందుకు, దాంట్లో ఇదంతా కూడా బడ్జెట్లో ఉన్నది, నేను బయట నుంచి చెప్తున్నది కాదు, బడ్జెట్లో ఉన్నది. 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దానివల్ల 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అది కూడా బాగానే ఉంది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని MOUలు చేశాం, ఎంత ఇన్వెస్ట్మెంటు వస్తుందని ఆశించాం, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనే అంశాలను కూడా ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అవసరం, ఆర్థిక పురోగతి అవసరం. దానివలన ఎందుకంటే ఇది ఎందుకు ముఖ్యం అంటే, దీంట్లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, కొన్ని వేల కోట్లు ఇన్సెంటివ్స్ కింద. ఈ యొక్క డేటా సెంటర్స్ వల్లనే 22,000 కోట్ల ఇన్సెంటివ్స్ అదానీ డేటా సెంటర్కి. అది గూగుల్ అని పేరు పెడుతున్నాం. గూగుల్ ఈజ్ ఓన్లీ ఏ టెనెంట్, అంటే అద్దెకున్న వాళ్ళ పేరు మీద మనం ఇల్లు రిజిస్టర్ చేయం కదా. అద్దెకున్న వాళ్ళు, అదానీ గారు ఓనరు, గూగుల్ గారు టెనెంట్. కాబట్టి అదానీ గారికి 22,000 కోట్లు ఇన్సెంటివ్, భూమి తరపున రిజిస్ట్రేషన్ లేకుండా. తర్వాత ఎలక్ట్రిసిటీ ₹2. ఎందుకంటే దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా గత 2 సంవత్సరాలుగా డేటా సెంటర్ల మీద నడుస్తుంది. అక్కడ $5,000 బిలియన్, మనకు $15 బిలియన్ అయితే అక్కడ $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఈ 2 సంవత్సరాల్లో అమెజాను, గూగుల్, మెటా వీళ్ళందరూ కూడా పెడుతున్నారు. అక్కడ సమస్య ఏమిటంటే, ఒక్క డేటా సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్కి కావలసిన పవరుతో పిట్స్బర్గ్ సిటీ అంతా కూడా ఎంత ఎలక్ట్రిసిటీ కావాలో దీని ఒక్కదానికి ఎంత కావాలి. పిట్స్బర్గ్లో ఉన్న 10 లక్షల మందికి 25 లక్షల మందికి ఎంత నీళ్లు కావాలో ఒక డేటా సెంటర్కి ఎంత కావాలి. కాబట్టి వాటర్ పవర్ ఇంటెన్సివ్, అది ఉదన్నం లేదు. కానీ దానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నామా, దాంతోపాటు ప్రజలకి బ్యాలెన్స్ చేస్తున్నావా? ఎందుకంటే డేటా సెంటర్ అనేది ఒక వేర్ హౌస్, దాంట్లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో 2 రకాల వాళ్ళకే ఉద్యోగాలు. నేను డేటా సెంటర్లు చూసి వచ్చాను అమెరికాలో. ఒకటేమో సెక్యూరిటీ, హై సెక్యూరిటీ, అంతా ఆటోమేటెడ్ సెక్యూరిటీ. రెండవది హై వాల్యూ మేనేజ్మెంట్. దాంట్లో కూడా ఒక 100 మెగావాట్స్ డేటా సెంటర్ ఉన్నట్లయితే దాంట్లో 40 మంది 50 మంది పనిచేస్తారు. సో దీంట్లో ఇది ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ కాదు, ఇది పవర్ ఇంటెన్సివ్, వాటర్ ఇంటెన్సివ్ అండ్ స్పేస్ ఇంటెన్సివ్. సో దీని గురించి తర్వాత MSME పార్కులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి పెడతా ఉంటున్నారు, అది బాగానే ఉంది. కానీ ఉన్న MSMEలు ఇప్పుడు ఏదైతే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఈజీ క్రెడిట్ దొరకడం, వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచడం, అక్కడ పనిచేసే వాళ్ళ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేయడం, వాళ్ళకి సేఫ్టీ నెట్, సోషల్ సెక్యూరిటీ అందజేయడం, వాళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇవి చాలా ముఖ్యం కదా. అలాగే హౌసింగ్, ఈరోజు కూడా హౌసింగ్ కార్యక్రమం అనేది ఇంతవరకు స్పష్టమైనటువంటి, పోయిన ప్రభుత్వం మీద అవగాహన లేదు, ఈ ప్రభుత్వం కూడా నాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. దీంట్లో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, ముఖ్యమైన సమస్య ల్యాండ్ ప్రైస్. భూమి, పర్టికులర్లీ అర్బన్ ల్యాండ్స్ స్పెక్యులేటివ్ బిజినెస్ అయిపోవడం వల్ల బ్లాక్ మనీ అంతా కూడా, ఇదివరకు బంగారం కొనుక్కోవడమో లేకపోతే ఆ డబ్బంతా కూడా మ్యాట్రెస్లు, పిల్లోస్లో పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడేమో భూముల్లో పెడుతున్నారు. కాబట్టి కామన్ ప్రజలకి
భూములు కొనుక్కోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ అన్అఫోర్డబుల్ అయిపోయింది. ఇది ఈ ల్యాండ్ మార్కెట్, ల్యాండ్ మాఫియా ఎవరైతే ల్యాండ్ మార్కెట్, అర్బన్ ల్యాండ్ మార్కెట్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళని దీని గురించి స్పష్టత లేదు. దీని గురించి ప్రజలకి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఒకసారి సపరేట్గా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ముగింపుగా చాలా సమయం తీసుకుంటున్నాం కాబట్టి తీసుకోకుండా 2-3 విషయాలతో ముగిస్తాను. ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ ఇది స్పష్టమైనటువంటి ఆదాయం గురించిన చర్చ జరగవలసిన అవసరం ఉంది. అప్పుల గురించి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఖర్చులు ఎందుకు పెడుతున్నాం, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అనేది రావాల్సిన అవసరం ఉంది. 4వది ఏమిటంటే ఖర్చంతా కూడా బడ్జెట్తో సంబంధం లేకుండా నడుస్తుంది ప్రభుత్వంలో. గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు నేను 2 ప్రభుత్వాల్లోనూ 2 ముఖ్యమంత్రులుగా దగ్గర పనిచేశాను కాబట్టి బడ్జెట్కి ఏమీ సంబంధం లేకుండా ఖర్చు నడుస్తోంది. ఇది చట్టం, అప్రాప్రియేట్ చేసేది చట్టసభ. ఈ బడ్జెట్లో లేని ఖర్చు చేయాలి అంటే మళ్ళీ శాసనసభకి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఇది చాలా పకడ్బందీగా అమలు చేస్తారు. అక్కడ ₹1 కూడా బడ్జెట్లో లేనిది ఖర్చు పెట్టడానికి లేదు. నో ఎక్స్పెండిచర్ అవుట్ సైడ్ ది బడ్జెటరీ అలొకేషన్ అండ్ అప్రాప్రియేషన్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ అనేది నామకే వాస్తే, అది ప్రజలకు మభ్యపెట్టడానికి ఇది మేము మొక్కుబడి చెల్లించినట్లుగా, ఇది దేవుడికి వెళ్ళి మొక్కుబడి చేసి వచ్చి మళ్ళీ పాపాలు మొదలు పెట్టడం. అదేవిధంగా ఈ యొక్క బడ్జెట్ కార్యక్రమం కూడా అంతే. కాబట్టి అసలు బడ్జెట్ని డీవియేట్ చేయకూడదు. అది ముఖ్యమైన అత్యంత అవసరమైనట్లయితే నెక్స్ట్ బడ్జెట్. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు ఆర్బిటరీగా పనిచేయడానికి కూడా కారణం ఇదొకటి. అలాగే ఇప్పుడు ట్రెషరీలో సక్రమంగా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా కూడా ఆటోమేట్ చేస్తాం. నేనున్నప్పుడు కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని CFMS అని అది పూర్తి యొక్క ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది, అది డిస్క్రిప్షన్ లేకుండా జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో మొత్తం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఇంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆంధ్రాలో. కానీ అది కంప్లీట్గా ఏదైతే ఉద్దేశం చేశామో అది కంప్లీట్గా మిస్యూజ్ చేసి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనే ఒక ఉద్దేశంతో చేస్తే ఆ ట్రూత్ ఇప్పుడు ఒక్కరికే తెలుసు, ముఖ్యమంత్రి గారికి, వారి ఆఫీస్కి. ఇదివరకు సబ్ ట్రెషరీ ఆఫీసర్ లెవెల్లో జరిగినట్లయితే ఇప్పుడు ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ట్రెషరీ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో నడుస్తుంది. అది కంప్లీట్ డిస్టార్షన్, కంప్లీట్ నెగేషన్, కంప్లీట్ పర్వర్షన్ ఆఫ్ ది ట్రెషరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కరెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. 85,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఆర్ బిల్స్ రావాల్సి ఉన్నాయి, ఆర్ బిల్స్ అర్థం లేకుండా ఉన్నాయంటే ఇది జరిగే అవకాశం ఎక్కడా లేదు. దీనికి ఫైనాన్స్ కోడ్, అకౌంట్స్ కోడ్, ట్రెషరీ కోడ్, బడ్జెట్ కోడ్ అని 4 కోడ్స్ని బ్రిటిష్ ప్రభుత్వంలో తయారు చేశారు పకడ్బందీగా అమలు చేయడానికి. ఇది ఎవరికి తెలియదు, ఆ బుక్స్ లేవు ఇప్పుడు, వాటిని ఎవరు ఫాలో గారు, ఆ యొక్క విధానం ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు చెప్తే అదే, పెద్ద మనిషి ఏం చెప్తే అదే ట్రెషరీ కోడ్. ఇదిగో మీరు విజయ్ కుమార్ గారికి డబ్బులు ఇచ్చేయండి అంటే ఇచ్చేయడం, లక్ష్మణ్ రెడ్డి గారికి వద్దండి ఆపెట్టండి అంటే ఆపేయడం. ఇది ఇండివిజువల్ బేస్డ్ ట్రెషరీ మేనేజ్మెంట్. నేనున్నప్పుడు ఒక ఫైర్ వాల్ పెట్టాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ట్రెషరీకి మధ్య. ఎవ్వరూ ఇంటర్ఫియర్ కాకూడదు ట్రెషరీ, అది ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉండాలి అని. కాబట్టి ఈ డిస్టార్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని కరెక్ట్ చేయాలి. లాస్ట్లీ ఎంటైర్ యూటిలైజేషన్ దాన్ని ప్రజల మంచి కోసం, అందరి మంచి కోసం. మనకి అసమానతలు ఉన్నాయి,
సామాజిక అసమానతలు ఉన్నాయి, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, సెక్టర్ల అసమానతలు ఉన్నాయి. వీటిని చాలా సీరియస్గా ఇది ఇదిగో వీళ్ళు నాకు ఓటేశారు, వీళ్ళు నాకు ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళకి ఏమి చేయను అనే ఒక ఆలోచన చాలా అపాయకరం. ఇది తిరిగి మనకు చుట్టుకుంటుంది. ఎవరైతే ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఈ బడ్జెట్లు తయారు చేస్తున్నారో వాళ్ళకి తీవ్రమైనటువంటి రాజకీయ పరంగా కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరికీ మంచి జరిగే విధంగా, ముఖ్యంగా చివరికి ఎవరైతే పేదలు ఉన్నారో, కేరళ ప్రభుత్వం చూడండి 4 సంవత్సరాల్లో 65,000 కుటుంబాల్లో ప్రతి వాళ్ళని గుర్తించి వారి పేదరికాన్ని నిర్మూలించి చేసినటువంటి అందరూ చేయొచ్చు. మనం ఏదైతే తమిళనాడులో చేస్తున్నారో ఇక్కడే చేయొచ్చు, కేరళలో ఏం చేస్తున్నారో ఇక్కడే చేయొచ్చు. మంచిది. మనం దానికి రివర్స్ దారిలో వెళ్తున్నాం. పేదరిక నిర్మూలన అంతా కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేస్తాం P4 కింద. తర్వాత అభివృద్ధి పదం అంతా కూడా PPP రంగంలో తీసుకెళ్తామని ఈ బడ్జెట్లో స్పష్టంగా చెప్పారు. అంటే ప్రజలకి ప్రభుత్వం అనేది ప్రజలు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రజలకి సంబంధం లేదు. ప్రైవేట్ రంగం, నేను ప్రైవేట్ వ్యవస్థలో కూడా పనిచేశాను, నాకు దానికి వ్యతిరేకం కాదు. వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయాలి. కాంపిటిటివ్ ఈక్విటబుల్ క్యాపిటలిజం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఇప్పుడు చైనా అంతా కూడా అలాగే చేస్తున్నారు. కానీ ఎక్స్ప్లాయిటేటివ్, ఆలిగార్కిక్, స్టేట్ స్పాన్సర్డ్ క్యాపిటలిజం ఈజ్ డేంజరస్. ఇది కంప్లీట్ క్రోనీ బిజినెస్. ఈ క్రోనీ బిజినెస్ నా చుట్టాలు, నా బంధువులు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు అంటే మొత్తం సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని బడ్జెట్ యొక్క ముఖ్యమైన అవకాశం ఏమిటంటే ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి ఇది ఒక కేంద్ర సూత్రం అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని, మీడియా మిత్రులు, అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కలిసి, సామాజిక కార్యకర్తలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత, అవసరం, అవకాశం ఉందని భావిస్తూ ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.